తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం అంతకంటే ముందు 9.5 ఏళ్లకు పైగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ధరణి పేరుతో తెలంగాణ రాష్ట్రంలోని భూములన్నింటి కూడా ప్రభుత్వ భూములన్నింటి కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులందరూ కూడా అదేవిధంగా కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా దోపిడీ చేయడం జరిగిందనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగడం జరిగింది. అది నిజమనేది కూడా నిరూపితం కావడం జరిగింది. కేవలం ఎమ్మెల్యేలు మంత్రులనే కాకుండా సర్పంచ్ స్థాయి అదేవిధంగా వార్డు మెంబర్లు కోఆప్షన్ సభ్యులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలోని అనేక మంది పేదల భూములతో పాటు ప్రభుత్వ భూములను గైరాన్ భూములను కూడా ఆక్రమించడం జరిగింది. ధరణి పేరుతో కేసీఆర్ తీసుకొచ్చిన ఈ దొంగ పథకంతో కలెక్టర్లు ఇతర ప్రభుత్వ అధికారుల సాయంతో తహసీల్దార్ తదితర అధికారుల సాయంతో ప్రభుత్వ భూములన్నింటి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. పాస్బుక్లు కూడా రావడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ధరణి పోర్టల్ను తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా భూములకు సంబంధించి కొత్త రెవెన్యూ బిల్లు ముసాయిదా తీసుకురావడం జరుగుతుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ భూములన్నింటి కూడా పరిరక్షించడం జరుగుతున్న కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే నడవడం జరిగిందో, ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళడం జరిగిందో అంతకు రెట్టింపు తీరులో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రభుత్వ భూములు అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి భూములు ఎవరైతే ఉన్నారో పేదల భూములు ఇప్పటికే కబ్జాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాగా కల్వకుర్తి నియోజకవర్గంతో పాటు అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని అనేక ప్రాంతాల్లో కూడా భూ కబ్జాలు అనేది ప్రారంభం కావడం జరిగింది. దీనికి తోడు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎవరైతే భూ కబ్జాలు చేసి అవినీతి అక్రమాలకు పాల్పడడం జరిగిందో ఆ దొంగలందరూ కూడా ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరడం జరిగిందంటే టీఆర్ఎస్ పార్టీలో ఉండి భూములు కబ్జాలు చేసి తెలంగాణ సమాజాన్ని ప్రభుత్వ ఆస్తులను దోచుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా అధికార కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు భూ కబ్జాలన్నీ కూడా అధికార పార్టీలో ఉంటే బయటపడే అవకాశం లేదు. అధికార పార్టీలో ఉంటే ఆ ప్రజలు కానీ లేదంటే ప్రజాప్రతినిధులు కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార పార్టీ నుంచి ఇబ్బందులు ఉండవు. కాబట్టి తమ ఆస్తులను భూములను రక్షించుకునేందుకు అక్రమాస్తులను కాపాడుకునేందుకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దొంగలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ అధినేత అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ఏదైతే దారిలో నడవడం జరిగిందో ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దని కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగిందో సాధారణంగా అదే దారిలో రేవంత్ రెడ్డి కూడా వెళ్ళడం జరుగుతుంది. కేసీఆర్ చేసిన వ్యవహార తీరు కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన క్రమంలోనే కేసీఆర్ తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకెవడైనా సరే ఇది రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే కోణంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మాకు సంబంధం లేదు, సమ్మతమే అనే కోణంలో తెలంగాణ సమాజం అంతా భావించడం జరిగింది. కాబట్టి కేసీఆర్ కుర్చీని ముక్కలుగా చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలతో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలోని నేతలందరూ కూడా కేసీఆర్ దారిలో వెళ్ళడం జరుగుతుంది. దీనికంటే ముందు ఏంటంటే అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉండినాడు అధికారాన్ని చెలాయించి ప్రభుత్వ భూములు ఎవరైతే ఆక్రమించడం జరిగిందో ఆ తోడు దొంగలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం తోడు కావడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే తోడు దొంగలు ఉండి భూములను కబ్జా చేయడం జరిగిందో ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకోవడం జరిగిందో ఆ దొంగలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి ఈ పార్టీ కండువా కప్పుకొని ఈరోజు మళ్ళీ అదే దందా అనేది కొనసాగించడం జరుగుతుంది. అయితే ధరణి పోర్టల్తో తెలంగాణ సమాజంలోని ఆస్తులను కూడా దాచుకోవడం జరిగింది. కాబట్టి ఆ ఆస్తులన్నింటి కూడా మేము పరీక్షిస్తామనే కోణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రగల్భాలు పలకడం జరుగుతుంది. కానీ టీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే దొంగలు ఉన్నారో ఆ దొంగల్ని మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని ఈ అక్రమాలను కొనసాగించడం జరుగుతుంది అనేది సుస్పష్టంగా తెలుస్తుంది. అయితే కొత్త రెవెన్యూ బిల్లు ముసాయిదాలో ఏమున్నాయి, దాంట్లో ప్లస్లు మైనస్లు ఏంటి, మంచి చెడులు ఏంటి అని ఒకసారి మనం గమనిస్తే కొత్త రెవెన్యూ బిల్లు ముసాయిదా మంచి చెడులు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురాబోతున్న రెవెన్యూ చట్టంపై ప్రజాభిప్రాయం కోరడం, అందులో మంచి చెడులను చర్చకు పెట్టేందుకు అవకాశం ఇవ్వడం శుభ పరిణామమే. ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసే కీలకమైన బిల్లులను చట్టసభల్లో ఆమోదించే ముందు ముసాయిదాగా ప్రవేశపెట్టి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయడం అనే సంప్రదాయం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పటి నుంచో ఉంది. కానీ గత సర్కార హయాంలో మేము చేసిందే చట్టం చెప్పిందే శాసనం అనే ధోరణితో వ్యవహరించారు. ది తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్ బుక్స్ యాక్ట్ 2 అనే రెవెన్యూ చట్టాన్ని గుట్టుచప్పుడు కాకుండా రూపొందించి ప్రజల మీద రుద్దారు. భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా తప్పుల తడకగా రూపొందించిన ధరణి అనే పోర్టల్లోని డిజిటల్ రికార్డులని పక్కా భూ హక్కుల రికార్డుగా ఆ పోర్టల్ సృష్టికర్త అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. ధరణి పోర్టలే భూ వివాదాలకు పరిష్కారం అంటూ అప్పటికే ఉన్న రెవెన్యూ కోర్టులను రద్దు చేశారు. దీంతో ధరణి
పోర్టల్ను ప్రారంభించాకే కొత్త వివాదాలు తెరపైకి రావడంతో ఆ వివాదాలను పరిష్కరించే యంత్రాంగం లేకుండా పోయింది. 2020 ROR చట్టం వల్ల సుమారు 20 లక్షల ఎకరాలకు సంబంధించి 9.20 లక్షల సాదా బైనామా దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ లో పడ్డాయి. 2017లో భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో కొందరు అవినీతి రెవెన్యూ ఆఫీసర్లు ఒక భూమిని మరొకరి పైకి మార్చడం, భూ విస్తీర్ణాన్ని భూ స్వభావాన్ని తప్పుగా నమోదు చేయడం, కొన్ని సర్వే నెంబర్లు మిస్ చేయడం, పట్టా భూములను నిషిద్ధ ఆస్తుల జాబితాలో కలిపేయడం, ఎప్పుడో ప్లాట్లుగా మార్చిన వ్యవసాయేతర భూములకు వ్యవసాయ భూములుగా పట్టాలు జారీ చేయడం, 3-4 దశాబ్దాల క్రితమే ఊర్లు వదిలేసి వెళ్లిపోయిన దొరల పేర్ల మీద భూములు నమోదు చేయడం, తల్లిదండ్రులు సంపాదించిన భూమిని వారసుల్లో ఒకరి పేరు మీదకి మార్చి మరికొందరికి భూమి లేకుండా చేయడం, అమ్మేసిన భూములకు పాత పట్టాదారు పేరిట పాస్ పుస్తకాలు ఇవ్వడం లాంటి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఇలా తప్పుల తడగ్గా డేటాతోనే ధరణి అనే పోర్టల్ కు రూపకల్పన చేశారు. 80% మంది రైతుల భూ రికార్డుల్లో ఎలాంటి తప్పిదాలు లేకపోయినా 20% మంది రైతులు తమ భూ రికార్డులకు సంబంధించిన ఏదో ఒక రకం సమస్యను ఎదుర్కోవడం గ్రామాల్లో నెలకొంది. ధరణిని వ్యతిరేకించి కాంగ్రెస్ కు పట్టం, 20% సమస్యలను పరిష్కరించలేకపోవడం, ఫీల్డ్ లో బాధితుల బాధను అర్థం చేసుకోవడం, ధరణిలో ఎలాంటి సమస్యలు లేకుండా లేవంటూ బుకాయించడమే అప్పటి సీఎం కేసీఆర్ కు శాపంగా మారింది. జరిగిన తప్పులను 2 ఏళ్లుగా ఆలస్యంగా గుర్తించిన ఆయన తన సొంత నియోజకవర్గంలోని ములుగు మండలం కేంద్రాన్ని 2022లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని రెవెన్యూ సభ నిర్వహించారు. ఒక ములుగు గ్రామంలోని 272 దరఖాస్తులు వస్తే అందులో 132 దరఖాస్తులకు ధరణి పోర్టల్లో పరిష్కారమే దొరకలేదు. అప్పుడు గాని ధరణి తత్వం ఆయనకు బోధపడలేదు. దీంతో ఇదే పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రెవెన్యూ సభలు నిర్వహిస్తామని, ఒక్కో మండలంలో 100 టీంలతో భూ సమస్యలు పరిష్కరిస్తామని ప్రకటించినప్పటికీ తర్వాత వదిలేశారు. ఇదంతా మర్చి అసెంబ్లీ ఎన్నికల బహిరంగ సభల్లో ధరణికి ఓటేస్తారో, ధరణి బంగాళాఖాతంలో వేస్తామని చెప్తున్న కాంగ్రెస్ కు ఓటేస్తారో తేల్చుకోండి అంటూ కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన పిలుపునందుకున్న ప్రజలు కాంగ్రెస్ వైపే మళ్లారు. కేసీఆర్ కున్న కుర్చీని ముక్కలు తునకలు చేయడం జరిగింది. ఇక తప్పు చేసే ఆఫీసర్లపై చర్యలు వద్దా? భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 228 అర్థంలో ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం లేదా దాని కింద రూపొందించిన నిబంధనల ప్రకారం లేదా దాని ప్రకారం పనిచేసే ప్రతి అధికారిని పబ్లిక్ సర్వెంట్ గా పరిగణిస్తారు. పబ్లిక్ సర్వెంట్ గా ఉన్న ఎవరైనా హక్కుల రికార్డును తారుమారు చేసినా లేదా మోసపూరితమైన ఆర్డర్ను పాస్ చేసినా తొలగింపు పెనాల్టీకి బాధ్యత వహిస్తారు. ROR యాక్ట్ 2020లోని సెక్షన్ 14 ప్రకారం ఎవరైనా రెవెన్యూ ఆఫీసర్ భూ రికార్డులను ట్యాంపరింగ్ చేస్తే వారిని ఉద్యోగం నుంచి తొలగించే అధికారం ఉన్న తదితరాలకు ఉండేది. కానీ ఈ సెక్షన్ ను ROR ముసాయిదా చట్టం 2024లో తొలగించడం జరిగింది. అంటే రెవెన్యూ ఆఫీసర్లు ఏం తప్పు చేసిన వారిపై ఎలాంటి చర్యలు ఉండవు. ఈ సెక్షన్ ను తొలగించడం వల్ల అవినీతికి పెద్దన్నగా పేరున్న రెవెన్యూ శాఖలో అవినీతిని మరింత ప్రోత్సహించినట్లయితుంది. వారికి అడ్డు అదుపు ఉండదు. అవినీతి రెవెన్యూ అధికారులకు అడ్డుకట్ట వేసేలా ఈ సెక్షన్ ను చేర్చాలి. ఇక టైటిల్ గ్యారంటీతోనే అంతిమ పరిష్కారం. టైటిల్ గ్యారంటీ తీసుకురావాలని, సమగ్ర భూ సర్వే చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఇటీవల అసెంబ్లీలో రెవెన్యూ శాఖపై జరిపిన చర్చ సందర్భంగా ఉచిత సలహా ఇచ్చారు. ఈ సలహా ఇచ్చేదేదో 2017లో అప్పటి సీఎం కేసీఆర్ కు ఇచ్చి ఉంటే పరిస్థితి ఇక్కడికి వచ్చేది కాదు. టైటిల్ గ్యారంటీ అంటే భూ హక్కుల రికార్డుల ప్రభుత్వమే బాధ్యత వహించడం. ఇప్పటి వరకు భూ రికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్లో అధికారులు చేస్తున్న తప్పులకు ప్రజలు నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇచ్చే పాస్బుక్ గ్యారంటీ టైటిల్ వల్ల అది పొందిన వ్యక్తులకు నష్టం జరిగితే ప్రభుత్వమే బాధితులకు స్పెషల్ ఫండ్ ద్వారా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే టైటిల్ గ్యారంటీ యాక్ట్ను రోడ్ మ్యాప్ ఖరారు కాగా 2011లో ల్యాండ్ టైటిలింగ్ డ్రాఫ్ట్ బిల్లుకు రూపకల్పన జరిగింది. అనేక చర్చల తర్వాత 2019లో నీతి ఆయోగ్ మోడల్ టైటిలింగ్ యాక్ట్ 2019 డ్రాఫ్ట్ను రూపొందించి రాష్ట్రాలకు పంపింది. ప్రభుత్వానికి కత్తి మీద సామే. అప్పుడే కేసీఆర్ ప్రభుత్వం ఈ డ్రాఫ్ట్ను పక్కన పెట్టి 2020లో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చింది. ఈ సందర్భంలోనూ అసెంబ్లీలో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ల్యాండ్ టైటిల్ గ్యారంటీ యాక్ట్ తీసుకురావాలని డిమాండ్ చేయగా అప్పటి సీఎం కేసీఆర్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తనకు తెలుసని, శ్రీధర్ బాబు చాలా తెలివిగా మాట్లాడుతున్నారంటూ సమాధానం దాటవేశారు. సమగ్ర భూ సర్వేతో రేఖాంశాలతో కూడిన ఖచ్చితమైన హద్దులు నిర్ధారించి భూ రికార్డుల విస్తీర్ణంలో చేర్పులు మార్పులు చేస్తూ రైతులకు టైటిల్ గ్యారంటీ ఇచ్చినప్పుడే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టంలో ఈ ప్రక్రియకు చోటు కల్పించారు.
సమగ్ర భూ సర్వే ఇప్పుడున్న భూ రికార్డుల్లో మార్పులు చేర్పులు అనేది ప్రభుత్వానికి కత్తి మీద సామే. సమగ్ర భూ సర్వే చేయడం అంటే తేనె తుట్టను కదిపినట్లేనని భయపడే కేసీఆర్ సర్కారు ఆ పనికి పూనుకోలేదనే చర్చ అప్పట్లో జరిగింది. కొత్త చట్టాన్ని ఆమోదించిన సమయంలో టైటిల్ గ్యారంటీకి యాక్ట్ తీసుకొచ్చేందుకు రోడ్ మ్యాప్ ఖరారు చేసి టైం బాండ్ విధిస్తే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఇక మార్పులు చేర్పులు ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, ముసాయిదా బిల్లులోని సెక్షన్ 4లో తెలంగాణ భూ హక్కులు పట్టాదారు పాసు పుస్తకముల చట్టం 2020 నిబంధనల కింద తయారు చేసి ప్రస్తుతం నిర్వహిస్తున్న హక్కుల రికార్డును సబ్సెక్షన్ 1 కింద ఎలక్ట్రానిక్ రూపంలో తయారు చేసి నిర్వహిస్తున్నట్లు భావించవలను అని పేర్కొన్నారు. ఇన్నాళ్ళు బంగాళాఖాతంలో వేస్తామని చెప్పిన తప్పులు తడగ్గా రూపొందించామని ఆరోపించిన ధరణి పోర్టల్నే ROR యాక్ట్ 2024 కోసం యథావిధిగా కొనసాగిస్తామని, ఈ పోర్టల్లోని డేటా సరైందేనని ఈ సెక్షన్ ద్వారా ప్రకటించినట్లుగా ఉంది. ధరణి పోర్టల్లో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులు మొత్తం ఇట్లా గప్పాలు ఎక్కువ, పని తక్కువ. ఇక సెక్షన్ 4(6) ప్రకారం ఎవరైనా తానే ఒక కబ్జా భూమిలో ఉన్నానని తనకు ఆ భూమిపై హక్కులు కల్పించమని రికార్డింగ్ అథారిటీ తహసీల్దార్ RDOకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో తహసీల్దార్ అతడికి ఆ భూమికి పాస్బుక్లు ఇవ్వవచ్చు. ఇది ప్రమాదకరమైన సెక్షన్. దీనిని దుర్వినియోగం చేసి ఒకరి భూములు ఇంకొకరి పేరుపై ఎక్కించవచ్చు. ఈ సెక్షన్ ను పార్ట్ B భూముల కోసం పెట్టినట్లు చెప్తున్నారు. కానీ సెక్షన్ 4(5) కింద కూడా పార్ట్ B భూములకు హక్కులు కల్పించే అవకాశం ఉంది. దరఖాస్తుదారులకు వారి స్వాధీనం మోకా ఆధారంగా మాత్రమే ఓనర్షిప్ రైట్స్ ఇవ్వడానికి తహసీల్దార్ RDOలకు అధికారాలు ఇస్తే అధికార దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉంది. రికార్డింగ్ అథారిటీ ఇష్టాలు అభిరుచుల ప్రకారం హక్కుల రికార్డు మోసపూరితంగా మార్చే అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్ అంటేనే అవినీతి అక్రమాలకు అడ్డ. కాంగ్రెస్ UPA 1 కావచ్చు, UPA 2 కావచ్చు, తెలంగాణ రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కావచ్చు, ఇది మొత్తం గింతే ఈ పార్టీ చేసే పనులన్నీ. మీకు కేసీఆర్ గజ దొంగరా బాబు, మీకు అధికారం ఇస్తే మీరు నాదా భూమి అని చెప్పి నువ్వు ఎవడన్నా పోతే తహసీల్దార్కి దరఖాస్తు చేసుకుంటే వేరే భూమి కూడా వేస్తే చేయనీకి హక్కులు కల్పిస్తున్నారంటే ఇది ఎంత దొంగ ప్రభుత్వం అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది మిత్రులారా. ఇక 3వ పాయింట్ చూస్తే పట్టాదారు పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్ గురించి ప్రస్తావించిన సెక్షన్ 10(8)లో రిజిస్ట్రేషన్ చట్టం 1908 కింద నియమించిన రిజిస్టరింగ్ అథారిటీ ఎలక్ట్రానిక్ నిర్వహించే హక్కుల రికార్డులో ఉన్న ఎంట్రీల ప్రాతిపదికగా రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ సందర్భంలో టైటిల్ డీడ్ కమ్ పాస్బుక్ ను సమర్పించాలని బలవంతం చేయొద్దు. రిజిస్ట్రేషన్ చేయు అధికారిచే పట్టాదారు పాస్ పుస్తక సహిత హక్కు పత్రంలో అమ్మకము, బహుమతి, కొనుగోలు, తనఖా, కౌలు లేదంటే మార్పిడి లావాదేవీల నమోదును చేయనవసరం లేదు అని పేర్కొన్నారు. అసలు పట్టాదారు పాస్ పుస్తకం చూపకుండా రిజిస్ట్రేషన్ చేస్తే మోసాలకు దారి తీయవచ్చు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల వ్యక్తుల వద్ద ఒరిజినల్ పాస్బుక్స్ డిపాజిట్ చేసి ప్రజలు లోన్లు తీసుకుంటారు. ఈ విషయాన్ని దాచి రిజిస్ట్రేషన్ చేస్తే ఇటు కొనుగోలు చేసిన వ్యక్తులు, అటు లోన్లు ఇచ్చిన బ్యాంకులకు ఇబ్బందులు తప్పవు. ఇది కేసీఆర్ యొక్క పనితీరు. ఇది కాంగ్రెస్ యొక్క పనితీరు, అప్పుడు కేసీఆర్ యొక్క పనితీరు. ఇక ముసాయిదా బిల్లులోని సెక్షన్ 14 ప్రకారం అప్పీల్ నిబంధన ప్రకారం ROR యాక్ట్ 2020లో రద్దయిన రెవెన్యూ కోర్టులు ఇక్కడ ప్రవేశపెట్టారు. ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ అదనపు కలెక్టర్, సెకండ్ అప్పీలేట్ అథారిటీ CCL గా పేర్కొన్నారు. అయితే రెవెన్యూ ఆఫీసర్లు తమ రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండడంతో భూ వివాదాల పరిష్కారానికి చాలా ఆలస్యం అవుతుంది. ROR యాక్ట్ 1971 ప్రకారం నిరూపితమైంది. గత అనుభవాల నేపథ్యంలోని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్ కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ROR 2024 ముసాయిదా చట్టంలో గతంలో ఫెయిల్ అయిన రెవెన్యూ కోర్టులే మళ్ళీ పెడతామనడం సమంజసంగా లేదు. రెవెన్యూ కోర్టులో మళ్ళీ అడిషనల్ కలెక్టర్ CCLAను జడ్జిగా వ్యవహరిస్తారు. దీంతో ప్రజలకు త్వరగా న్యాయం జరగదు. దీనికి ప్రత్యామ్నాయంగా మేనిఫెస్టోలో పెట్టే విధంగా ప్రతి జిల్లాకు ఒక రెవెన్యూ ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ట్రిబ్యునల్ సభ్యులుగా ఒక రిటైర్డ్ జిల్లా జడ్జిని, ఒక రిటైర్డ్ అడిషనల్ కలెక్టర్ లేదంటే జిల్లా కలెక్టర్ నియమించాలి. సెక్షన్ 45, 52, 55, 62, 72, 82, 92, 12 కింద రికార్డింగ్ అథారిటీ తప్పుగా ఎంట్రీలు నమోదు చేస్తే ఈ ట్రిబ్యునల్లో అప్పీలు చేసే అవకాశం కల్పించాలి. ఇక సెక్షన్ 6 చూస్తే సెక్షన్ 4 ప్రకారం రికార్డింగ్ అథారిటీ తహసీల్దార్ లేదంటే RDOకి రెవెన్యూ రికార్డులో ఏమైనా పొరపాట్లు
పడితే సవరించే అధికారం ఇచ్చారు, కానీ సెక్షన్ 4 కింద రికార్డింగ్ అథారిటీ తీసుకున్న నిర్ణయాన్ని సెక్షన్ 14 కింద అప్పీల్ చేసే అవకాశం ఇవ్వలేదు. కేవలం సెక్షన్ 15 కింద CCLAకు రివిజన్ అప్లికేషన్ మాత్రమే పెట్టుకోవాలి. ఉదాహరణకు ఒక రైతు తన ఎకరం భూమి వేరే రైతుపై పడింది, ఆ భూమి తన పేరుపై చేయమని దరఖాస్తు చేసుకున్న తర్వాత ఒకవేళ తహసీల్దార్ రిజెక్ట్ చేస్తే అప్పుడు ఆ రైతు తహసీల్దార్ నిర్ణయాన్ని కలెక్టర్కు అప్పీల్ చేసే అవకాశం లేదు. కేవలం నేరుగా CCLAకు రివిజన్ అప్లికేషన్ మాత్రమే పెట్టుకోవాలి. ఇది రైతులకు చాలా ఇబ్బంది గురి చేస్తుంది. మొత్తం ROR చట్టానికి గుండెకాయ లాంటి సెక్షన్ 4ను అప్పీల్ పరిధిలోకి తీసుకురావాలి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే టిఆర్ఎస్ పార్టీలు బాగా దోచుకుతున్నారు దొంగలు, ఇప్పుడు మేము కూడా బాగా దోచుకు తినాలనే కోణంలో చట్టాన్ని రూపొందించడం జరిగింది తప్ప సమాజానికి మేలు చేసేది కాదు అనేది స్పష్టంగా కొత్త రెవెన్యూ బిల్లు ముసాయిదా స్పష్టం చేస్తుంది. ఇక ముసాయిదా బిల్లులో మంచి చెడులు ఒకసారి చూస్తే PCC ప్రెసిడెంట్ హోదాలో ధరణి పోర్టల్లో బంగాళాఖాతంలో వేస్తామని రైతులకు ఆమోదయోగ్యమైన కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తామని హామీ ఇచ్చినట్లుగానే ఇటీవల జరిగిన అసెంబ్లీలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ముసాయిదా బిల్లును ప్రజల ముందుకు తీసుకువచ్చారు. ప్రజాభిప్రాయాలు చెప్పాలని ప్రజలను కోరారు. ది తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్బుక్స్ యాక్ట్ 2తో పోలిస్తే ముసాయిదా బిల్లులో ప్రస్తుత భూ సమస్యల పరిష్కారానికి పనికొచ్చే అనేక మంచి సెక్షన్లకు తోడు కొత్త వివాదాలకు దారితీసే రెవెన్యూ ఆఫీసర్ల అవినీతికి అవకాశం ఇచ్చే సెక్షన్లు కూడా ఉన్నాయి. ROR యాక్ట్ 2020 ప్రకారం పరిష్కారం కానీ సాదా బైనామా, డిజిటల్ ఫైన్ పెండింగ్, తప్పుడు పత్రాలతో పొందిన పట్టాల రద్దు లాంటి అనేక భూ సమస్యలు ఈ చట్టం ద్వారా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వ్యవసాయేతర భూ రికార్డుల నిర్వహణను కూడా ఇదే చట్టం పరిగణలోకి తీసుకురావడం బాగుంది. ఎన్నో దశాబ్దాలుగా ఎలాంటి పత్రాలు లేకుండా వారసత్వంగా వస్తున్న గ్రామకంఠం ఆదాది స్థలాలకు హక్కు పత్రాలు ఇచ్చే అవకాశం కల్పించడం లక్షలాది మందికి ఊరటనిచ్చే అంశం. అయితే మరో భూ రికార్డుల ప్రక్షాళన, మరో ధరణి వ్యవహారం లాగా ఈ కొత్త చట్టం మారొద్దంటే ఇందులోని కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందనేది స్పష్టం. కానీ ఆ మార్పులు చేయరు, ఎందుకంటే టిఆర్ఎస్ వాళ్ళు దోచుకున్నారు కాబట్టి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు దోచుకోవాలి. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఖర్చు పెట్టాలి కదా తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించనిక. మందుకు విందుకు అలవాడేసి ఓట్లు దండుకోవాలి, భారత రాజ్యాంగాన్ని అపహాసం చేయాలి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి వజ్రాయుధం లాంటి ఓటు హక్కును ఈ పేద ప్రజలు, అమాయక ప్రజల నుంచి కొనుక్కోవాలి, ఒక చికెన్ ముక్కకు లేదంటే క్వార్టర్ బాటిల్కు. అందుకోసమే ఇప్పటి నుంచి డబ్బులు అనేది సమకూర్చుకోవాలి. అందుకోసమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అద్భుతంగా కృషి చేయడం జరుగుతుంది.